ముందుగా అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. గురువు ఈ సమాజంలో మనము అమ్మ ఒడిని నుండి పాఠశాలకు వెళ్ళినప్పుడు ఏమీ తెలియని బాల్యం, సమాజం అంటే ఏంటి, ఆ సమాజంలో ఎలా బతకాలి, ఆ సమాజ తీరు ఎలా ఉంటుంది అని తెలియని అమాయకత్వంలో ఉన్న ఆ చిన్ని మనసుకు గురువు సమాజ తీరును తెలియజేసి ఆ సమాజంలో మనం ఎలా బతకాలనేది నేర్పించే గొప్ప వ్యక్తి గురువు. మన ఉజ్వల భవిష్యత్తు కోసం తండ్రి బాధ్యత పోషిస్తూ మనం ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని ఎప్పుడూ తపన పడే వ్యక్తి గురువు. అమ్మ ప్రేమను కలగలిపి మనం ఈ సమాజంలో ఎలా బతకాలి, ఈ సమాజంలో మనం ఎలా ఉన్నతమైన విలువలతో నడవాలి అని ఉన్నతమైన విలువల్ని, నిజాయితీ, నిబద్ధత, మంచితనం, నిస్వార్థం అనే ఇటువంటి ఉన్నతమైన విలువల్ని గురువు మనకి అమ్మ ప్రేమ కలిపి నేర్పిస్తాడు. ఈ సమాజంలో మన నడవికే మన గురువు గొప్పతనాన్ని తెలియజేస్తుంది. మనం ఎంత గొప్పగా ఈ సమాజంలో మనం ఇతరుల పట్ల మంచిగా ప్రవర్తించినప్పుడు మన మంచే మన గురువు వ్యక్తిత్వాన్ని, మన గురువు కీర్తిని ఈ సమాజం పొగిడేలా చేస్తుంది. గురువు అమ్మ ప్రేమకు, నాన్న బాధ్యతకు ఈ రెండింటిని కలిపి మనం ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఒక గొప్ప సాధనంగా, గొప్ప మార్గంగా, గొప్ప మార్గదర్శిగా మనకు చూపే వ్యక్తి గురువు. అందరికీ మరోసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలు. మీ లైఫ్లో మీకు బాగా ఇష్టమైన గురువు పేరు కామెంట్ చేయండి.